హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. నిన్న అంటే సెప్టెంబర్ 11వ తారీఖున కేంద్ర క్యాబినెట్ 6 కీలకమైనటువంటి పథకాల కోసం 1,00,00,000 విలువైనటువంటి నిధులను కేటాయిస్తూ తీర్మానం చేసింది. మరి ఆ 6 ముఖ్యమైనటువంటి పథకాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మొదటగా ఆల్రెడీ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన కింద ఏదైతే హెల్త్ బీమాని అందిస్తున్నారో దానిని ఇప్పుడు 70 సంవత్సరాల పైబడినటువంటి వారికి, అది కూడా పేద ధనిక అనేటువంటి తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా 70 సంవత్సరాల పైబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం కింద అర్హులను చేస్తూ అదనంగా మరొక 5,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ని కల్పించడం జరిగింది. ఇక రెండో పథకం వచ్చి ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. ఇది గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఉద్దేశించినటువంటి పథకం. దీన్ని ఆల్రెడీ 3 ఫేజులుగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు నిధులు కేటాయించింది 4వ దశకన్నమాట. సో ఈ పథకానికి అత్యధికంగా 70,000 కోట్ల నిధులని కేంద్రం కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా రానున్న 5 ఏళ్లలో అంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు 2028, 29 ఈ 5 ఏళ్లలో కూడా గ్రామాలలో 62,500 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించడం జరిగిందనమాట. మరొక 2 పథకాలు వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించినవన్నమాట. ఒకటి పీఎం ఈ డ్రైవ్, రెండోది పీఎం ఈ బస్. పీఎం ఈ డ్రైవ్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని అలాగే దేశంలో ఛార్జింగ్ స్టేషన్లని వాటి సంఖ్యను పెంచేందుకొరకు ఈ నిధులను కేటాయిస్తదనమాట కేంద్రం. అదేవిధంగా పీఎం ఈ బస్ దీని కింద ఏంటంటే సిటీలలో నడుస్తున్నటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి, వాటి మెయింటెనెన్స్‌కి, ఖర్చులకి, కొత్త బస్సులకి వీటన్నిటికీ కూడా కేంద్రం తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు సమకూరుస్తుంది. సో ఇవి 2 పథకాలు. మరొక పథకం వచ్చి మిషన్ మౌసం. ఇదేంటంటే ఇప్పుడున్న ప్రకృతి విపత్తుల నేపథ్యంలో మనకి ఆల్రెడీ ఉన్నటువంటి వాతావరణ సమాచార వ్యవస్థని మరింత బలోపేతం చేసేటువంటి ఉద్దేశంతో ఉద్దేశించినటువంటి పథకం అన్నమాట. దీని కింద ఆధునిక పరికరాలతో తయారు చేసినటువంటి రేడార్లు, అలాగే శాటిలైట్ వ్యవస్థ, వేగంగా పనిచేసేటువంటి కంప్యూటర్లు ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చేసేందుకు దీనికి కేటాయించిన నిధులను ఉపయోగించడం జరుగుతుంది. దీనితో పాటుగా ప్రస్తుతం మనం ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ముందస్తు అంచనాలు అంటాం కదా! సో ఆ ముందస్తు సమాచారానికి బదులు నౌకాస్ట్ తక్షణ సమాచారం, తక్షణ అంచనాలు అనేటువంటి వ్యవస్థని అభివృద్ధి చేసేందుకు ఈ మిషన్ మౌసంని ఉద్దేశించడం జరిగిందనమాట. ఆరవదొచ్చి జల విద్యుత్. ఎక్కడైతే నూతనంగా జల విద్యుత్ కేంద్రాలు స్థాపించబడుతున్నాయో అక్కడ 25 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాలకి కేంద్ర ప్రభుత్వమే నిధులని సమకూరుస్తుందన్నమాట. సో ఇవి కేంద్రం 1,00,000 కోట్లు కేటాయించినటువంటి కీలకమైన 6 రంగాలన్నమాట. సో ఇలాంటి మరిన్ని ఎకానమీ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని యూజ్‌ఫుల్ ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, యూపీఎస్‌సి రిలేటెడ్ వీడియో కోర్సెస్ కోసం డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ.